పోసాని అరెస్ట్, హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు. సినీ నటుడు పోసాని మురళీకృష్ణని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం మైహంబూజా అపార్ట్మెంట్లో ఉంటున్న పోసాని మురళీకృష్ణని రాయచోటి పోలీసులు అదుపులో తీసుకున్నారు. అరెస్టు గురించి రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని మీద ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఏపీ సిఐడి కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోసానిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజంపేట తరలిస్తున్నట్లు తెలిసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోసాని మురళీకృష్ణ ఏపీ FTVDC చైర్మన్ గా పనిచేశారు. ఈ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై గత ఏడాది నవంబర్లోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసానిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కూటమి నేతలు ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి కూడా కేసు నమోదు చేసింది. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు కూడా పోసానిపై కేసు నమోదు చేశారు. 2024 సెప్టెంబర్ నెలలో ఓ మీడియా సమావేశంలో చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు పోసాని మురళీకృష్ణపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలు చోట్ల పోసానిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మరోవైపు ఓబులాపురం వారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి పోసాని మురళీకృష్ణను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. కులాల పేరుతో దూషించటం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు గత ఏడాది నవంబర్లో తనపై టీడీపీ కూటమి శ్రేణులు వరుస ఫిర్యాదు నేపథ్యంలో తాను ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనంటూ పోసాని మురళీకృష్ణ సంచలన ప్రకటన చేశారు. జన్మలో రాజకీయాల గురించి మాట్లాడనని, దూరంగా ఉంటానని అప్పట్లో ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదిన లోక్సభ సీట్లు తగ్గుతాయా? అమిత్ షా క్లారిటీ. కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు తగ్గుతాయని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్టాలిన్ కు మద్దతుగా గలం ఎత్తారు. వీళ్లే కాకుండా మరికొందరు నేతలు కూడా ఇప్పటికే ఈ డీలిమిటేషన్ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. బెంగళూరు రోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట, వారి చేష్టలకు బాబోయ్ కొంతమంది యువతీ యువకులు బరి తెగిస్తున్నారు. ప్రేమ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. నలుగురు ఉన్నారంటే ఆలోచన లేకుండా ఎక్కడ పడితే అక్కడ కక్కుర్తి పడుతున్నారు. హీరోయిన్లుగా మాదిరిగా తాము చేయాలని భావిస్తున్నారు. నిస్సిగ్గుగా రోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ నలుగురితో తిట్లు తింటున్నారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. కళాశాల ఎగ్గొట్టి సర్జాపుర మెయిన్ రోడ్డుపై ప్రేమికులు విచ్చలవిడిగా ప్రవర్తించారు. యువకుడు ద్విచక్ర వాహనం నడుపుతుండగా యువతి ముందు వైపు నుంచి అతన్ని కౌగులించుకొని కూర్చుంది. తన ముఖం కనిపించకుండా గట్టిగా కౌగులించుకొని రొమాన్స్ చేసింది. అలా వెళ్తున్న సమయంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పై నుంచి జారినప్పటికీ మళ్ళీ తిరిగి తన పొజిషన్లోకి వచ్చింది. చుట్టూ పదుల సంఖ్యలో కార్లు, బైక్లు ఉన్నా వారికి ఏమాత్రం అవేవి పట్టనట్లు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలు గుప్పిస్తుంది. కాగా వారి చేష్టలను ఓ వాహనదారుడు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. దాన్ని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. రజనీకాంత్తో రొమాన్స్కి రెడీ, పూజా హెగ్డేకు భలే ఆఫర్ తగిలిందిలే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు సూపర్ ఆఫర్ వచ్చింది. కెరీర్ కాస్త స్లో అయిన ఈ సమయంలో సీనియర్ స్టార్ హీరోతో
రొమాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమాలో కూలీలో పూజా హెగ్డే నటించనున్నట్లు చిత్రం ఈనెట్ అధికారంగా ప్రకటించింది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ కూలీ. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకో, రేవంత్కు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేక తానా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా అని నిలదీశారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో తాను రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ నిధులు తీసుకువస్తున్నానని చెప్పారు. ఇవాళ గురువారం ఢిల్లీ వేదికగా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని హెచ్చరించారు. తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ అయినా తాను అడ్డుకున్నట్లు రుజువును చూపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. చేతకాని దమ్ము లేని సీఎం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మెట్రోకు సంబంధించిన మొన్న ప్రతిపాదనలు పంపారని గుర్తు చేశారు. సీఎంగా ఉన్న ఒక వ్యక్తి ఏమాత్రం అవగాహన లేకుండా దుండుతనం వైఖరితో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక పైసా లేదని, ఆ నెపం తన మీదకు నెడుతున్నారని మండిపడ్డాడు. ఇలాంటి సీఎం ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టకరమని చెప్పారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. పార్టీలో గొడవ, కోపంలో స్నేహితుడు చెవి కొరికి నమిలి మింగేసిన యువకుడు. మహారాష్ట్రలోని థానే జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా ఓ మిత్రుడితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాట పెరగ్గా తీవ్ర కోపానికి గురైన అతడు స్నేహితుడు చెవిలోని కొంత భాగాన్ని కొరికేశాడు. ఆ భాగం చెవి నుంచి తెగిపోగా దాన్ని నోట్లో వేసుకుని నమిలి మింగేశాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన స్నేహితులు బాధితుడు అతడి నుంచి తప్పించుకునేందుకు బయటకు పరుగులు పెట్టారు. ఆపై వారంతా కలిసి బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు. పాక్ వెస్ట్ బ్యాన్, ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దు. ఆచారం అంటే ఇదేనా? ఛాంపియన్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ జట్టు ఏం చేసినా రివర్స్ అవుతుంది. గ్రహచారం బాగలేదేమో, ఆ టీం బంగారం ముట్టుకున్నా ఇప్పుడు బొగ్గు అయిపోతుంది. ఛాంపియన్ ట్రోఫీ సెమీస్ నుంచి తప్పుకున్న దాయాదికి మరో గట్టి షాక్ తగిలింది. ఛాంపియన్ ట్రోఫీ ప్రయాణాన్ని పాకిస్తాన్ ఒక గెలుపు కూడా లేకుండానే ముగించింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన దాయాది జట్టు గ్రూప్ స్టేజిలో భాగంగా న్యూజిలాండ్ టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఓడి ఇంటి ముఖం పట్టింది. దీంతో బంగ్లాదేశ్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్లోనైనా గెలిచి అభిమానులకు ఊరట కలిగించాలని అనుకుంది. కానీ వరుణుడు అడ్డుపడ్డాడు. రిజ్వాన్ సేన ఆశలపై నీళ్లు చల్లాడు. వాన కారణంగా పాక్ బంగ్లా మ్యాచ్ ఒక బంతి కూడా పడకుండా రద్దయింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా టాస్ కూడా వేయలేదు. మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న రావల్సిండిలో ఉదయం నుంచి వాన కురిసింది. గ్రౌండ్ చిత్తడిగా మారడం, అవుట్ఫీల్డ్ జలమయం కావడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు ఎంపైర్లు. పాక్తో పాటు బంగ్లా కూడా ఒక్క విజయం లేకుండానే టోర్నమెంట్ను ముగించింది.